మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ దేవుని సన్నిధిలో మనం కూడి ఉండి ఆయన స్వరం వినడం గొప్ప భాగ్యం. ఇట్టి కృపనిచ్చిన దేవునికి మనం ఎల్లప్పుడూ రుణస్థలమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన భారం బాధ్యత మన మీద ఉంది. మీ క్షేమం కోరి నేను ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ ఒక వాక్యం ద్వారా దేవుని సందేశాన్ని విందాం. ఆయన చెప్పిన మాటలు మనకెప్పుడూ ఒక ఆశీర్వాదకరం. మన జీవితాల్లో ఆరోగ్యంగాను, నెమ్మదిగాను, క్షేమంగాను, సంతోషంగాను, ప్రతి విషయంలో ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా క్షేమకరంగా సాగాలని కోరుకుంటాం. కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు, వెంటాడే రోగాలు, తల్లకిందులు చేసి ఎదురయ్యే సమస్యలు, కారణం లేకుండా ఏడిపించే వ్యక్తులు, వీటన్నిటి వలన ఆయుష్, ఆరోగ్యం, ఇంకో రకంగా చెప్పాలంటే అన్ని విషయాలు మనం నష్టపోతూనే ఉంటాం. కానీ నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా ఒక దీవెన, మంచి ఆరోగ్యం పొందాలి అని కోరుకుంటే జరిగిన ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, సొలొమోను మహారాజు దేవుని ఆలయాన్ని కట్టి దేవుని నామఘనత కొరకు దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే దేవుడు ఒక దినాన అతనికి ప్రత్యక్షమై, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4-5 వాక్యాలు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుము అన్నాడు. నువ్వు కోరుకో, నేను ఏదైనా చేస్తాను అన్నాడు. వెంటనే సొలొమోను శత్రు ప్రాణాలు కానీ, లేకపోతే జయము కానీ, వెండి బంగారాలు కానీ, రథ సంపద కోరుకోలేదు. కానీ కేవలం నీవిచ్చిన ఈ ప్రజలను పరిపాలించడానికి ఒక్క క్షణం ఓ యథార్థమైన మనస్సు కలిగాడే నేను ప్రవర్తించేటట్టుగాను ఈ ప్రజలను పరిపాలన చేసే కృప దయచేయ అని అడిగాడు. ఇక అంతే. ఆకాశమందున దేవుడు సంబరపడి అంటాడు, నీవు ఈ విధంగా యోగ్యమైంది నువ్వు కోరుకున్నావు కనుక నీవు అడగకపోయినాను, నువ్వు విధేయత కోరుకున్నావు, పరిజ్ఞానం కావాలని కోరుకున్నావు, దేవుని జ్ఞానంతో నడిపించబడాలని ఆశపడ్డావు గనక నీవు అడగకపోయినను దీర్ఘాయును, ఐశ్వర్యమును, నీ శత్రువుల ప్రాణమును అడగకపోయినను అవన్నీ నీకు అనుగ్రహించి వివేకముతో నిన్ను దీవించెదను. నేను చెప్పాలనుకునే అన్నిట్లో ఒక మాట ఏమిటంటే, నేను నీకు దీర్ఘాయుష్ను ఇచ్చేదను. ఈ మాట ఇతగాడు అడగల. కానీ విచిత్రం ఏంటంటే, ఒక రాజు పరిపాలన చేస్తే ప్రజలు ఎంత క్షేమంగా ఉంటారో, ఆ క్షేమకరమైన పరిపాలన అందాలి అంటే రాజు క్షేమంగా ఉండాలి. కాపరి క్షేమంగా ఉంటే మంద క్షేమంగా ఉంటుంది. కనుక మన కుటుంబంలో జరిగే సంఘటన ఏమిటంటే, మనను పరిపాలన చేసి నడిపించే వ్యక్తులు కుటుంబంలో తండ్రి అయినా, తల్లి అయినా, అలాగే కాపరైనా, సంఘానికి, దేశానికి రాజైనా, వాళ్ళు క్షేమంగా ఉంటే కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. అందుకని దేవుడు నీకు క్షేమాన్ని కలుగ చేస్తాను అనక దీర్ఘాయుష్నిస్తాను అన్నాడు. అందులో మాట అర్థమైందిగా. అంటే నిన్ను దీర్ఘాయుష్ చేస్తే నీ కుటుంబానికి మేలు, నిన్ను దీర్ఘాయుషులను ఒక కాపరిగా చేస్తే సంఘానికి మేలు. అందుకని మన వ్యక్తిగత జీవితంలో దీర్ఘాయుష్ అని కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ మనం పొందాలని శత ప్రయత్నాలు చేసే విఫలమవుతాం. రకరకాల తిండి తిన్నా మనకు ఉపయోగపడదు. మంచి వాతావరణంలో పెరిగినా మనం క్షేమంగా ఉండలేం. కానీ దేవుడు ఒక వ్యక్తిని దృష్టించి దీర్ఘాయుష్ దయచేస్తే అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. 10 పైసల ఖర్చు లేకుండా, ఏ రకమైన పథ్యం లేకుండా, ఇబ్బందులు లేకుండా అతని ఆరోగ్యాన్ని తూచి తాచి స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నట్టుగా బాగు చేయగలిగినవాడు. అది కలగాలి అంటే నువ్వు కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇతడు శరీర సంబంధం ఏం కోరుకోలేదు, కానీ పరసంబంధమైన జ్ఞానం కావాలి అన్నాడు. ఆ జ్ఞానం నీ జీవితానికి, కుటుంబాన్ని కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది, నీ నడతను కాపాడుతుందిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత సొలొమోనులాగా ఆత్మ సంబంధమైన ఈవులు నువ్వు కోరుకుంటే ఆధ్యాత్మిక దేవుడు గొప్ప కార్యాలు చేసి నీకు దీర్ఘాయుషు, ఐశ్వర్యం కూడా ఇస్తాడు. అట్టి కృప మీకు కలగాలని, ఆ పైనున్న వాటిపైనే మీరు వెదకి అవే మీరు అడగాలని ఓ సేవకుడుగా బ్రతిమలాడుతూ చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.
పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూలం, కుటుంబానికి క్షేమం, బిడల పరీక్షల్లోనూ తోడుగా ఉండండి. దీవెన, నెమ్మది, రక్షణ భాగ్యం అన్ని విషయాల్లో నీ సహాయాన్ని అందచేసి మేలుతో తృప్తిపరిచి నడిపించుమని రక్షణ భాగ్యంతో వరిజల చేయండి. ప్రార్థనలో పెంచండి, పవిత్రతలో నడిపించండి. యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.